నేను ఇక్కడ నా హెయిర్ ఎలా పెంచుకుంటున్నానో ఎలా పెరుగుతుందో చూపిస్తున్నానండి. మన జుట్టు బాగా పెరగాలంటే ముందుగా చేయాల్సింది జుట్టు రాలడం ఆగాలండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేయండి. ఇక్కడ నేను లైవ్ రిజల్ట్ చూపిస్తున్నాను, ఎంత రాలిందో ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ వరల్డ్. ఎలా ఉన్నారు అంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. నన్ను చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారండి, మాకు ఒక మంచి హెయిర్ ఆయిల్ చెప్పండి. మాకు 3 ఇయర్స్ నుంచి హెయిర్ అనేది కంటిన్యూస్గా ఊడిపోతుంది, 2 ఇయర్స్ నుంచి హెయిర్ అనేది కంటిన్యూస్గా ఊడిపోతుంది, హెయిర్ అనేది పెరగట్లేదు, హెయిర్ అస్సలు గ్రోత్ ఉండట్లేదు అనేసి నాకు చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం నేను ఒక హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేశానండి. నేను నా హెయిర్ మీద యూజ్ చేసి వాడి మంచి రిజల్ట్ ఉంటేనే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఖచ్చితంగా చూడండి. ఈ హెయిర్ ఆయిల్ అయితే నేను ప్రిపేర్ చేశాను. ఒకసారి ఈ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేశానో చూడండి, డెఫినెట్లీగా ట్రై చేయండి. 1 మంత్లోనే మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. 1 వీక్లోనే హెయిర్ అనేది రావడం తగ్గుతుంది. 1 మంత్లో హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. మనకి ముందు సైడ్ ఎగ్గుపట్లు వచ్చిన బట్టతల వచ్చిన వల్ల హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుందండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ కూడా మీ దాకా వస్తాయండి. ఇంకెందుకండి ఆలస్యం, ఈ హెయిర్ ఆయిల్ నేను ఎలా ప్రిపేర్ చేశానో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఇప్పుడు ఈ హెయిర్ ఆయిల్కి కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తున్నాను. ముందుగా కోకోనట్ ఆయిల్ 100 ml తీసుకున్నాను. తర్వాత నేను కరివేపాకు తీసుకున్నాను. మనకి ఈ హెయిర్ ఆయిల్కి చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి ఈ 3 పదార్థాలు. ఇక్కడ నేను ఒక 8 రెమ్మలు కరివేపాకు తీసుకున్నాను. తర్వాత నేను నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మందార ఆకులు తీసుకుంటున్నాను. ఇక్కడ నేను పెద్ద మందార ఆకులు అయితే తీసుకుంటున్నాను. మీరు చిన్నవి ఉన్న ఒక 8 దాకా మందార ఆకులు తీసుకోవచ్చు. చాలా మంచిగా ఉంటుందండి ఈ హెయిర్ ఆయిల్, ఖచ్చితంగా యూజ్ చేయండి. ఇక్కడ నేను మెంతులు ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. నేనైతే నా హెయిర్ మీద అప్లై చేసిన తర్వాతే వాడిన తర్వాతే మీతో షేర్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు మంచి రిజల్ట్ అనేది ఈ హెయిర్ ఆయిల్ ఇచ్చింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీ దగ్గర చిన్న రోల్ కనుక ఉన్నట్లయితే మనం తీసుకున్న ఈ పదార్థాలన్నింటినీ రోల్లో వేసి దంచుకోవాలండి. మిక్సీ పట్టుకునే కంటే రోల్లో వేసి దంచుకుంటే చాలా మంచిది. ఇక నేను చిన్న రోల్ అయితే తీసుకున్నాను. తీసుకున్న 2 స్పూన్ల మెంతులు ఇందులో వేసేసుకుంటున్నాను. మీ డౌట్ కోసం నేను 1 స్పూన్ తీసుకొని 2 స్పూన్ల మెంతులు అయితే తీసుకుంటున్నాను. మనము మెత్తగా దంచుకోవాల్సిన అవసరం ఏం లేదండి, కచ్చాపచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత నేను తీసుకున్న కరివేపాకు మందార ఆకులు కూడా ఇందులో వేసేసుకోవాలి. కరెక్ట్గా తీసుకోవాలండి. నేను ఒక 100 ml కోకోనట్ ఆయిల్ అని చెప్పాను కదా, అందులోకి నేను ఎలా చూపించానో నేను తీసుకున్న 3 ఇంగ్రీడియంట్స్ ఎంతెంత తీసుకున్నానో సేమ్ అంతే తీసుకోండి. ఇప్పుడైతే నేను బాగా మెత్తని పేస్ట్ లాగా చేసుకున్నాను. మరీ మెత్తని పేస్ట్ లాగా కాదండి, కచ్చా పచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి. మనం మందార ఆకులు వేసాం కనుక జిగురుగా వచ్చింది. నేను తీసుకున్న ఈ పేస్ట్ చూడండి, నేను చూపిస్తున్నాను. అసలు ఎంతో రాలేదండి, కొంచెం చేతికి సరిపోతుంది ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి. ఇప్పుడైతే మందపాటి స్టీల్ బౌల్ తీసుకోవాలి. నేను తీసుకున్న కోకోనట్ ఆయిల్ అంతా ఇందులో వేసేసుకుంటున్నానండి. ఇలా మొత్తం వేసేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ దంచి పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం ఇందులో కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత
మనము సిమ్లో పెట్టాలండి, అసలు హైలో పెట్టకూడదు. అలా అలా ఒక 10 నిమిషాలు వదిలేస్తే మనకి హెయిర్ ఆయిల్ అనేది బాగా ప్రిపేర్ అయిపోతుంది. మనం ఇందులో వేసిన ఈ 3 ఇంగ్రీడియంట్స్ మొత్తం ఆయిల్లోకి వచ్చేస్తాయి. ఆయిల్ అనేది ఎంతో పవర్ఫుల్గా ప్రిపేర్ అయిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను ఆయిల్ కాగేటప్పుడు ఆయిల్ అనేది ఏ గ్రీన్ కలర్లోకి వచ్చేసిందో చూడండి, ఏ కలర్లోకి వచ్చేసిందో. మనకి ఇది ఎలా తెలుస్తుంది ప్రిపేర్ అయింది అనేసి అనుకుంటే, ఇది మొత్తము బుడగలు వస్తున్నాయి కదండి, అవన్నీ తగ్గిపోతాయి. అవన్నీ తగ్గినప్పుడు ఈ ఆయిల్ ప్రిపేర్ అయిపోయింది అనేసి అర్థము. నేనైతే ఒక బౌల్ తీసుకొని స్టైనర్తో వడకట్టేసుకుంటున్నాను. చల్లారిన తర్వాత ఆయిల్ అసలు చాలా గ్రీన్ కలర్లో ఉందండి. అసలు నేను ఏ కలరు, వైట్ కలర్ ఆయిల్ చాలా గ్రీన్ కలర్లోకి వచ్చేసింది. ఎందుకంటే ఇందులో తీసుకున్న ఆకుల వల్ల వాటిలో ఉన్న పోషకాలన్నీ మనకి ఆయిల్లోకి వచ్చేసాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను, చేత్తో తీసుకొని కూడా చూపిస్తున్నాను. అసలు జిగటగా లేదండి, చాలా ఫ్రెష్గా ఉంది ఆయిల్ అనేది. ఎంతో పవర్ఫుల్ అయిన ఆయిల్ ప్రిపేర్ అయిపోయింది. మీకు ఒక స్పూన్తో కూడా చూపిస్తాను ఎంత గ్రీన్ కలర్లో ఉందో ఆయిల్ చూడండి. ఇప్పుడైతే నా హెయిర్కి అప్లై చేసుకొని చూపిస్తానండి. నేను ఎలా అప్లై చేసుకున్నాను. నేను ఇది అప్లై చేసుకున్నాక చిక్కు తీసుకున్నాను. అసలు హెయిర్ అనేది చాలా వరకు అసలు రాలేదండి, ఒక 4 వెంట్రుకలు కూడా రాలేదు. ఇంకా నేను అప్లై చేసుకొని చూపిస్తా చూడండి. అసలు హెయిర్ అనేది చాలా ఒత్తుగా పెరుగుతుంది. ఇది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు. హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ నేను తీసుకుంది కరివేపాకు అనేది మన వంటల్లో మన హెల్త్కి ఎలా వాడతామో సేమ్ అలాగే హెయిర్ గ్రోత్ కూడా 10 రెట్లు ఎక్కువగా పనిచేస్తుంది ఈ కరివేపాకు అనేది. ఎందుకంటే ఇందులో హెయిర్కి చాలా విటమిన్స్ అందుతాయండి. అలాగే హెయిర్ అనేది బ్లాక్గా అవుతుంది. మన ఛానల్లో కరివేపాకుతో చాలా వీడియోస్ ఉన్నాయి. ఇంకా వైట్ హెయిర్ని బ్లాక్గా చేసుకోవడానికి కూడా వీడియో చేస్తున్నాను, ఖచ్చితంగా చూడండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది కరివేపాకులో. అలాగే నేను తీసుకుంది మందారాకులు కూడా మన హెయిర్ గ్రోత్కి ది బెస్ట్ అని చెప్పాలండి, అంత బెటర్గా పనిచేస్తుంది మందారాకులు అనేది. నేను చాలా వాటిల్లో ఎక్కువగా మందారాకులు కూడా యూజ్ చేస్తాను. ఎందుకంటే వాటి వల్ల హెయిర్ అనేది ఎక్కువగా పెరుగుతుందండి. త్వరగా మాకు హెయిర్ పెరగాలి, హెయిర్ అస్సలు రాలకూడదు, ఎన్ని సంవత్సరాల నుంచి ఏం వాడుతున్నా మాకు హెయిర్ అనేది రాలిపోతుంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా సింపుల్ అండి, సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఆయిల్ అనేది. తర్వాత నేను మెంతులు తీసుకున్నాను. మెంతుల గురించి చెప్పాల్సిన అవసరమే లేదండి, అంత మంచిది హెయిర్కి. ఎవరి నోట విన్నా మెంతులే. మన ఛానల్లో ఎక్కువ వీడియోస్ కూడా మెంతుల మీదే ఉంటాయి. ఎందుకంటే హెయిర్ ఒత్తుగా, చాలామందికి హెయిర్ పొడవుగా లేకపోయినా మా హెయిర్ ఒత్తుగా పెరగాలి, లావుగా ఉండాలి హెయిర్ అనేది అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఈ మెంతులు అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా మందారాకులైతే హెయిర్ని స్మూత్ అండ్ సిల్కీగా చేస్తుంది. చాలామందికి హెయిర్ డ్రైగా ఉంటుంది అనేసి కామెంట్ చేస్తున్నారండి. అలాంటి వాళ్ళకి మందారాకులు అనేది చాలా బాగా పనిచేస్తాయి. హెయిర్ అనేది స్మూత్గా సిల్కీగా ఉంటుంది. ఇంకా చిట్లిపోవండి, హెయిర్ అనేది చిట్లకుండా హెయిర్ అనేది గ్రోత్ ఉంటుంది. ఫస్ట్ మనము హెయిర్ పెంచుకోవాలి అనుకుంటే హెయిర్ రాలడం ఆపాలండి. హెయిర్ రాలడం ఆపాలి అంటే మన హెయిర్కి ఏవైతే సూట్ అవుతాయో, ఏ హెయిర్ ఆయిల్స్ కానివ్వండి, హెయిర్ ప్యాక్స్ కానివ్వండి, అవి చూసుకొని వాడితే అప్పుడు మనకి మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఒకసారి ఈ ఆయిల్ యూజ్ చేయండి, మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకా నేనైతే హెయిర్ అయితే నాకు ఎలా పెరుగుతుందో కూడా మీకు చూపిస్తున్నా చూడండి. ఇక్కడ నాకైతే చాలా మంచి రిజల్ట్ ఉందండి. హోమ్ మేడ్ షాంపూస్ కానివ్వండి, హెయిర్ ప్యాక్స్ కానివ్వండి, హెయిర్ ఆయిల్స్ కానివ్వండి వాడుతుంటే నాకు చాలా మంచి రిజల్ట్ ఉంది. హెయిర్ అనేది అస్సలు రాలట్లేదండి, చాలా బెస్ట్ రిజల్ట్ ఉంది. అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు చాలా ప్రాబ్లమ్స్లో బాధపడుతూ ఉన్నారు కదండి, హెయిర్ వల్ల హెయిర్ రాలిపోతుంది, ఇంకా డాండ్రఫ్ ఉంది, అది ఇది అనేసి. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్ చూసి
ఖచ్చితంగా ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఇక్కడైతే నేను లైవ్ రిజల్ట్ అయితే చూపిస్తున్నాను. నా హెయిర్ ఈ ఆయిల్ అప్లై చేసుకున్నాక ఎంత రాలిందో చూడండి ఒకసారి. నేను ఇక్కడ చూపిస్తున్నాను. అలాగే ఈ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత చాలా స్మూత్గా ఉంది, అలాగే షైనీగా ఉందండి హెయిర్ అనేది. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, చాలా షైనీగా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.